హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichan's kitchen. ఈ వీడియోలో మనం పనీర్తో ఒక స్పైసీ డ్రై ఐటెం తయారు చేసుకుందాం. పనీర్ చిల్లీ పెప్పర్ ఫ్రై. ఇది డ్రై కాబట్టి మనకు చాలా వాటిల్లో సైడ్ డిష్గా యూజ్ అవుతుంది. అలాగే కూడా తినేయచ్చు. పార్టీస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఒక బౌల్లోకి అరకప్పు కార్న్ ఫ్లవర్ తీసుకోవాలి. అలాగే అరకప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పలుచటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నూట 150 గ్రాముల పనీర్ క్యూబ్స్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. పనీర్కు మిశ్రమం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. టూత్పిక్ లేదా స్మాల్ స్టిక్ ఆయిల్లో పెడితే స్టిక్ చివర్లో స్మాల్ బెలూన్స్ ఫామ్ అయితే మనకు ఆయిల్ వేడెక్కిందని ఇండికేషన్. పనీర్ క్యూబ్స్ని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయ్యే వరకు వేపుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడే కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వేరొక ప్యాన్ను వేడి చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని ఇలా గిల్లి వేసేసుకుందాం. 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాం. తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పనీర్ వేపినప్పుడు కూడా సాల్ట్ వేసాం, మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. వేగిపోయినట్టుంది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇవి కూడా మగ్గేటట్లు ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాం. టమాటా కూడా ఇప్పుడు మనకు బాగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ వేపుకున్న పనీర్ క్యూబ్స్ని ఇందులోకి వేసుకోవాలి. మసాలా అంతా పనీర్ క్యూబ్స్కి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. టెక్స్చర్ అయితే చూడ్డానికి చాలా బాగుంది. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని కూడా ఇలా నలిపి వేసుకుందాం. చపాతీకి లేదా పూరీకి ఈ పనీర్ డ్రై చాలా బాగుంటుంది. చివరిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, స్పైసీ పనీర్ చిల్లీ పెప్పర్ ఫ్రై రెడీ. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్లో లేదా చిన్న పార్టీస్లో ఇలాంటి డ్రై ఐటెం ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పనీర్ చిల్లీ పెప్పర్ ఫ్రైని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.